నేనైతే ఇప్పుడే ఒక దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగిన. సో ఇదే బిగ్ బి అంటే ఏదో. సో ఇక్కడైతే బర్గర్ కింగ్స్ కనిపించింది. సో ఏదో ఒకటి తినేయాలి కదని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడైతే తింటా, మళ్ళీ ఎప్పుడు తింటానో నాకు తెలియదు. ఇప్పుడు మేబీ ఇదే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ కావచ్చు మేబీ. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంట్రన్స్ అట్ సైడ్ అనుకుంటా. సో ఓకే, నా జుట్టు అయితే మొత్తం హెల్మెట్ పెట్టుకున్నా కదా. వావ్, ఇక్కడైతే చాలా, ఇక్కడ బర్గర్ కింగ్స్ ఒకటే కాదు, కేఎఫ్సి ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. స్టార్ బక్స్ కూడా ఉంది ఇటు సైడ్ స్టార్ బక్స్ ఉంది అండ్ క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ వెనకాల. అండ్ కృతంగా రెస్టారెంట్ ఉంది, చాలా ఉన్నాయి. హల్దీరామ్స్ అని చాలా షాప్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. సో మొత్తానికి అయితే ఆర్డర్ చేసి వచ్చిన బర్గర్ కింగ్స్లో అయితే ఆర్డర్ చేసిన. సో ఇట్ టేక్స్ టైం. సో అలా బయటకు వచ్చాను తిరుగుదామని చెప్పేసి. నేనైతే ఇప్పుడు వాష్రూమ్లోకి వచ్చాను. వాష్రూమ్స్లో చూడండి ఎలా ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడైతే స్విచ్ కూడా ఉంది. 1 2 3 3 కలర్స్ ఉన్నాయి మొత్తం ఇదన్నమాట. అండ్ వాష్రూమ్స్ అయితే మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. ఓకే, ఇక ఆర్డర్ వచ్చేసి ఉంటుంది. ఇక లోపలికి బర్గర్ కింగ్స్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ ఏదో షూటింగ్ కూడా జరుగుతుంది ముందులో. నా ముందు కెమెరాస్, పెద్ద పెద్ద కెమెరాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ మేబీ ఆర్డర్ ఇంకా రాలేదు కావచ్చు మేబీ. అండ్ హలో చూద్దాం. సో ఇట్ సైడ్ అయితే ఇది. A few moments later. సో గ్యాప్లో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. నేనైతే 2 బర్గర్స్ పెట్టాను, చికెన్ బర్గర్స్. అండ్ సో ఇక ఓపెన్ చేసి తినేసేదే. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయిపోయింది. సో దట్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం మనం. అబ్బా, ఇప్పుడు తిన్నాక ఆకలి అయితే అయిపోయింది. ఇక వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ. సో ఇక్కడి నుంచి అయితే మా ఊరికి 400 కిలోమీటర్స్ ఉంది. అండ్ కర్నూలుకి వచ్చేసి అయితే 300 కిలోమీటర్స్ ఉంది. సో ఎంతైతే మేబీ ఒక 5-6 అవర్స్ కావచ్చు నాకు తెలిసి మేబీ. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది, 12 అయింది. అంటే ఈవినింగ్ అవుతుంది కావచ్చు కర్నూలుకి రీచ్ అయిపోయే వాళ్ళకి. 5-6 o'clock లోపు వెళ్ళిపోతా. ఓకే, మరి ఇక రైడ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ నేనైతే వచ్చేసి హైదరాబాద్కి 463 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు. అండ్ కర్నూలు వచ్చేసి 252 కిలోమీటర్స్ అంట. సో అండ్ బండికి ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఏమైందో
తెలియదు, కొంచెం దూరం నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అనుకుంటా ఇండికేటర్స్ అయితే వర్క్ చేయట్లేదు. అసలు ఏమైందో ఇప్పి చూడాలి ఒకసారి. లోపల ఐ థింక్ సెన్సార్ పోయింటుంది. A few moments later. సో గైస్ నేనైతే ఇప్పిన దాన్ని మొత్తం డోమ్ అయితే ఇప్పేసిన ఇటు సైడ్ చూస్తే నేను అనుకున్నదే అయ్యింది. అది సెన్సార్ అయితే ఊసిపోయింది, కింద పడ్డది, లోపల పడిపోయింది ఇట్లా. సో మన పని అయితే సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ అయిపోయింది. 5 minutesలో ఇప్పేసిన. అండ్ ఇప్పుడు ఇండికేటర్స్ పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఏదో ప్రాబ్లం వచ్చింది గైస్. ఇప్పుడు నేను అది పెడితే ఒక సైడ్ వేసినా 2 సైడ్లు పడుతుంది. అది నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అది ప్రాబ్లం వచ్చేసి. చూస్తా ఇంకేమన్నా అయ్యిందో ఏదో. సో మొత్తానికి ఇండికేటర్స్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. యాక్చువల్లీ వెనకాల అది వైర్లు పోయినాయి దానికి. సో అవి అయితే సెట్ చేసేసిన. సో ఇప్పుడైతే మంచిగా పనిచేస్తున్నాయి. సో ఇక ఇక్కడే చాలాసేపు గంట సేపు అయింది అనుకుంటా ఇక్కడే. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక. 1 hour later. గైస్ లిటరల్లీ వాన పడుతుంది. ఎంత గానం అసలు వెనకాల నుంచి ఒక 10 kilometers నుంచి వస్తున్నా. అసలు సూపర్, అసలు ఏమన్నా పడుతుంది ఆ వాన అయితే. అసలు ఏమన్నా పడుతుంది. హెవీ వాన. అసలు మొత్తం తడిచిపోయినా. బట్ మొత్తం బ్యాగ్స్కి అయితే కవర్ ఉండే. ఇంకో బ్యాగ్ కూడా కవర్ ఉంది. అండ్ వ్యూ మాత్రం అసలు సూపర్. అసలు మీకు చూపిస్తా ఒక నిమిషం. చూడండి, విండ్మిల్స్ తిరుగుతున్నాయి ఇక్కడ. ఒక 5 kilometers ముందుకెళ్తే కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే వస్తుంది. సో ఇక నేనైతే స్టార్ట్ అవుతాను మళ్ళీ. గైస్ చెప్పాను కదా మీకు కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని. చాలా పెద్ద ఉంటుంది. ఇక్కడ నుంచి కొన వరకు ఉంది. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అంతవరకు ఉంది చూడండి. సో గైస్ నేనైతే ఇప్పుడు వచ్చి అనంతపూర్ దగ్గర ఒక 30 kilometers ఉంది. ఇంకా అనంతపూర్ దగ్గరలో ఉన్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 3:45 అయ్యింది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించా, ఇంకొక 500 కొట్టించా. సో ఇక మేబీ ఇంటికి ఇంకా ఈజీగా వెళ్ళిపోతా అంతే. ఇంకా ఇక్కడ నుంచి కర్నూలుకి 150 kilometers ఉంది. అండ్ మళ్ళీ కర్నూలు నుంచి మా ఊరికి 150 ఉంటుంది. ఇంకా అంటే 300 kilometers ఉంది. సో ఈజీగా వెళ్ళిపోతా ఆ పెట్రోల్తోని ఇంటికైతే. ఇంకంతే. సో ఇంకా కొంచెం ఇక్కడ దగ్గరికి వచ్చి కొంచెం ముందుకు వచ్చేసా పెట్రోల్ కొట్టించేసుకొని. అట్లా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. సో ఇక స్టార్ట్ అయిపోవాలి. సరే మరి. Later that same evening. So guys, we are at Karnool right now at 6:47. సో ఇప్పుడైతే కర్నూలుకి వచ్చేసాము. ఇది కర్నూలు హైవే. అండ్ సిటీ దాటేసిన ఆల్మోస్ట్. సిటీ దాటేసినాక గుర్తొచ్చింది అసలు బ్లాగ్ చేయడం మర్చిపోయానని చెప్పేసి. సో ఇంకొంచెం ముందుకెళ్ళాను అనుకో ఇట్లనే అక్కడ రివర్ వస్తుంది, కృష్ణా రివర్. వచ్చేసి బీచ్పల్లి అని టెంపుల్ ఉంటుంది. సో అక్కడ అయితే అది బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి బార్డర్ అన్నమాట, ఏపీ అండ్ తెలంగాణ బార్డర్ అన్నట్టు. సో ఇప్పుడు దాన్ని క్రాస్ చేసుకుంటూనే పోవాలి మనం ఇప్పుడు. సో ఇక కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ముందుకెళ్ళాక చూపిస్తాం. సో మీకు చెప్తా కదా కృష్ణా రివర్ అని చెప్పేసి, ఇదే. ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. ముందే సాగిస్తా.
సో ఇదేనమాట కృష్ణా రివర్. సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఇప్పుడు ఏపీ అన్నట్టు, ఇటు సైడ్ మొత్తం ఏపీ అన్నట్టు. ఇప్పుడు మనం దాటేసినాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అన్నట్టు. సో ఇప్పుడు ముందు వచ్చే ఊరు అయితే పెబ్బేరు తర్వాత వేరే ఊర్లు వస్తాయి, ఏవో గుర్తులేదంట. వనపర్తి ఐ థింక్. సో వనపర్తి మీద నుంచే మనం వెళ్ళేది ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇదైతే బీచ్పల్లి టెంపుల్ అని చెప్పాను కదా, ఇది బీచ్పల్లి టెంపుల్. సో ఆ ముందుంది కదా అటు సైడ్ అయితే మొత్తం రివర్ ఉంటుంది. సో ముందు వెళ్ళాక ఇప్పుడైతే చీకటి కనిపించదు. సో టెంపుల్ అయితే చూపిస్తున్నాను మీకు, ఇదిగోండి ఎంట్రన్స్, ఇది గుడి గోపురం. సో నేనైతే లోపలికి వెళ్ళాను, నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. పుష్కరాలు కూడా జరుగుతాయి ఇక్కడ. సో ఆ టైంలో కూడా వెళ్ళాను నేను. సో ఇప్పుడైతే టైం లేదు, మా ఇంట్లో నుంచి అయితే నాకు కాల్స్ వస్తున్నాయి ఎక్కడ అని చెప్పేసి. సో ఇంటికి వెళ్ళిపోవాలి ఇక నేను ఇప్పుడు. సో ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయేదే. ఇక నైట్ చూపించడానికి కూడా ఏం లేదు, ఇక ఇట్లా చక్కగా కొట్టేస్తే ఒక 100 కిలోమీటర్లు అంతే. సో గైస్ ఇప్పుడైతే వనపర్తికి వచ్చాము ఇప్పుడే. సో వనపర్తి ఫోర్ట్ అయితే చూడొచ్చు. ఇప్పుడైతే కాలేజ్ అయింది ఇప్పుడు, ఇది లవ్ వనపర్తి ఇక్కడ. సో ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది నాగర్ కర్నూలు. సో నాగర్ కర్నూలు అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేయాలి, మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ వనపర్తి వచ్చినా అని చెప్పాలి ఇప్పుడు. సో కాల్ చేసి ఇక ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తానికి వనపర్తి దాకా వచ్చాం, 35 కిలోమీటర్స్. మన రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో ఇక ఇంటికైతే వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకుంటా 2 days.